మైనా స్టోరీస్. రామచంద్రాపురం అనే ఊరిలో సీతమ్మ అనే ఒక ఆమె ఉంది. ఆమె కుమారుడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఆ ఊరిలో ఓ రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు తల్లి కొడుకులు వాళ్ళింట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరేయ్ నాన్నా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పరా? అదేంటమ్మా, కొత్తగా నా ఇష్టం గురించి అడుగుతున్నావు? నేనెప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? అయినా నాకేం కావాలో, నాకేది బావుంటుందో నాకంటే నీకే బాగా తెలుసమ్మా. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. ఈ కాలంలో పిల్లలందరూ పెద్దలతో పని లేకుండా ఎవ్వరిష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్లు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కాని నువ్వు మాత్రం అంతా మా అమ్మ ఇష్టమే అంటున్నావు. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆ అదృష్టం నీది కాదమ్మా, నాది. నా చిన్నప్పుడే నాన్న చనిపోయినా నేనే జీవితంగా బతికావు. కూలీనాలీ చేసి కష్టపడి నన్ను చదివించావు. నువ్వు పస్తులుండి నా కడుపు నింపావు. నాకు ఎలాంటి అమ్మాయి అయితే బావుంటుందో నీకే బాగా తెలుసమ్మా. ఒరే నాన్నా, తల్లిదండ్రులు పిల్లలే వాళ్ల పెద్ద ఆస్తులుగా భావిస్తారు. ప్రతి క్షణం వాళ్ళు బాగుండాలని వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటారు. పైకి చెప్పకపోయినా పిల్లల పెళ్లి విషయాల్లో అంతా తమ చేతుల మీదుగానే జరగాలని ఆశపడతారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు అది తెలుసుకోవటం లేదు. కాని నా కొడుకు ఇంకా నా మాటే వింటున్నాడు. నాకంతకంటే ఏం కావాలి? నేను నువ్వు గీసిన గీతను ఎప్పటికీ దాటనమ్మా. నా జీవితంలో ప్రతి నిర్ణయం నీ చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ ఒక్క మాట చాలు నాన్నా, చాలా సంతోషంగా ఉంది అని సీతమ్మ శ్రీనివాస్ తలపై ప్రేమగా నిమురుతూ కళ్ల వెంట వస్తున్న ఆనంద బాష్పాలను పవిట కొంగుతో తుడుచుకుంటుంది. అప్పటినుండి సీతమ్మ తన కొడుకు శ్రీనివాసుకి సంబంధాలు చూడటం మొదలుపెడుతుంది. ఓ రోజు సీతమ్మ ఓ అమ్మాయితో, ఏంటమ్మాయ్, నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నీకు నచ్చాలా లేక మీ అమ్మానాన్నకు నచ్చాలా? జీవితాంతం కలిసి కాపురం చేసేది నేనే కదా, మా అమ్మానాన్న కాదు కదా, కాబట్టి ముందు నాకే నచ్చాలి. సరేనమ్మా, మళ్ళీ కబురు చేస్తాను అని అక్కడి నుండి మరో అమ్మాయిని చూడ్డానికి వెళ్తుంది. ఇదిగో అమ్మాయి, అబ్బాయి నీకు నచ్చాలా లేక మీ అమ్మానాన్నలకు కూడా నచ్చాలా? మా అమ్మానాన్నకు నచ్చాలి, నాకూ నచ్చాలి. కాకపోతే మా అమ్మానాన్నకంటే కొద్దిగా నా ఇష్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని సమాధానం చెప్తుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో సీతమ్మ, సరే నేను కబురు పెడతానండి అని చెప్పి మరో అమ్మాయిని చూట్టానికి వెళ్తుంది. ఏంటమ్మాయి, అబ్బాయి ఎవరికి నచ్చాలి, నీకా మీ అమ్మానాన్నకా? ఇద్దరికీ నచ్చాలి, ఏ ఒక్కరికి నచ్చకపోయినా నేను చేసుకోను అని సమాధానం చెప్తుంది మూడో పెళ్లి కూతురు. సీతమ్మ నిరాశగా అక్కడి నుండి కూడా తిరిగి ఇంటికి బయలుదేరుతుంది. తనలో తాను, నేను కోరుకున్నట్టు ఒక్క అమ్మాయి కూడా దొరకటం లేదు. మా కాలంలో ఆడపిల్లలు అస్సలు నోరెత్తి మాట్లాడేవారే కాదు. అంతా అమ్మానాన్న ఇష్టం అనేవారు. కాని ఈ కాలం పిల్లలు అంతా వాళ్ళిష్టమే అయిపోయింది అని అనుకుంటూ మార్గమధ్యలో లంగా ఓణీ కట్టుకొని బారెడు జడతో లక్షణంగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుండటం చూస్తుంది. ఆహా, ఎంత లక్షణంగా ఉంది ఈ అమ్మాయి, నా కొడుక్కి సరైన జోడి. కాని ఈ అమ్మాయి కూడా అందరిలా నా ఇష్టం అంటుందా? ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని అనుకొని, ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? నా పేరు దమయంతి. చెప్పండి, ఏం కావాలి? ఏమీ లేదులే, నాకు ఈ ఊరు కొత్త, బస్టాండ్ వరకు కాస్త తీసుకెళ్తావా? సరే రండి, తీసుకువెళ్తాను అని ఇద్దరూ బస్టాండ్ వైపుకి నడుస్తూ ఉంటారు. దమయంతి కట్టు బొట్టు, మాటతీరు, నడక అంతా పరీక్షగా గమనిస్తూ ఉంటుంది సీతమ్మ. ఆ అమ్మాయి సీతమ్మకు బాగా నచ్చుతుంది. అమ్మాయ్, చూస్తుంటే నీకింకా పెళ్లి కానట్టుంది. అవునండి, నేను పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాను. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు, నా దగ్గర చాలా మంచి సంబంధాలున్నాయి, నీకు చూసి పెడతాను. అవన్నీ నాకు తెలీదండి, అంతా మా అమ్మ నాన్న ఇష్టం. వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్లని చేసుకుంటాను. ఆ మాట
సీతమ్మ చెవిన పడగానే ఆమె కళ్ళు మెరుస్తాయి. అదేంటి, నీకంటూ ఒక ఇష్టం లేదా? నా దగ్గర చాలామంది అబ్బాయిల ఫోటోలున్నాయి, నీకు చూపిస్తాను. వాళ్లలో ఎవరు నచ్చారో చెప్పు. వద్దండి, నేను ఏ ఫోటోలు చూడను. నా పెళ్లి విషయంలో అంతా మా అమ్మా నాన్న ఇష్టమే. వాళ్ళు ఎవర్ని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. కావాలంటే మీరు వాళ్లతో మాట్లాడండి అని సమాధానం చెప్తుంది దమయంతి. సీతమ్మ పట్టరాని ఆనందంతో, నేను వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయే, నాకు కరెక్ట్ కోడలు, నా కొడుక్కి సరైన జోడి అని అనుకుంటుంది. సరేనమ్మా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు, మీ అమ్మా నాన్నతో మాట్లాడాలి. అలాగేనండి అని దమయంతి సీతమ్మను వాళ్ల ఇంటికి తీసుకువెళ్తుంది. అమ్మా, నాన్న, ఈవిడ ఎవరో పెళ్ళిళ్ళ పేరమ్మంట. దారి మధ్యలో కలిసింది. మీ అమ్మా నాన్నతో మాట్లాడాలి, మీ ఇంటికి తీసుకువెళ్ళు అంటే తీసుకొచ్చాను. నేను లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది దమయంతి. ఏమండి, మీ అమ్మాయి చెప్పినట్టు నేను పెళ్ళిళ్ళ పేరమ్మని కాదు. మా అబ్బాయికి సంబంధం కోసం వెతుకుతుండగా మీ అమ్మాయి కనిపించింది. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి మా అబ్బాయి ఫోటో. చాలా మంచివాడు, చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మీరు సరే అంటే మా అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్లి చేద్దాం. ఇంతలో కాఫీ తీసుకొని వస్తుంది దమయంతి. కాఫీ తీసుకోండమ్మా. వద్దులేండి, గతికితే అతకదంటారు కదా. దమయంతి ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంటుంది. అమ్మా దమయంతి, ఈవిడ నీకు కాబోయే అత్తగారు. చాలా సంతోషమండి, మీ అంగీకారాన్ని ఈ విధంగా తెలియజేసినందుకు. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి సీతమ్మ కొద్ది రోజుల తర్వాత మంచి ముహూర్తం చూసి కొడుకు పెళ్లి జరిపిస్తుంది. కొత్త కోడలు ఇంటికి వస్తుంది. ఓ రోజు కోడలు దమయంతి సోఫాలో కూర్చొని పూలమాల కడుతూ ఉంటుంది. సీతమ్మ బయట నుండి ఇంటికి వస్తుంది. అది చూసుకోకుండా తన పనిలో తానుంటుంది దమయంతి. సీతమ్మకి కోపం వస్తుంది. మనిషి నట్టింట్లోకొచ్చేంతవరకు కూడా ఎవరొచ్చారో గుర్తించలేనంత పరధ్యానంగా ఉన్నావా? పూలమాల కడుతూ చూసుకోలేదత్తయ్యా. అడిగిన దానికి సమాధానం చెప్పటం వచ్చు. అత్తగారి ముందు కూర్చోకూడదని తెలీదా? నన్ను చూసి కూడా పైకి లేవటం లేదు. క్షమించండి అత్తయ్యా, మీతో మాట్లాడుతూ మర్చిపోయాను అని పైకి లేస్తుంది దమయంతి. అలా ఎలా మర్చిపోతావ్? ప్రతిదీ నేనే చెప్పాలా? దమయంతి మౌనంగా ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంటుంది. ఇంకా నిలబడే ఉన్నావ్? బయటికి వెళ్ళి వచ్చిన మనిషికి ఇంటికి రాగానే మంచినీళ్ళివ్వాలని కూడా తెలీదా? ఏం నేర్చుకున్నావు నువ్వు? దమయంతి గబగబా పరిగెత్తి గ్లాసులో మంచినీళ్లు తీసుకొని వస్తుంది. అంత నిండుగా తీసుకురాపోతే ఏం? చూడు, గ్లాసులో నీళ్లు ఒలికి కింద పడిపోతున్నాయి. చూసుకోకుండా కాలు పెడితే కిందపడి చచ్చేది నేనే కదా. వెళ్ళు, వెళ్ళి ఆ తడి తుడు, మళ్ళీ అది కూడా నేనే చెప్పాలి అని విసుక్కుంటుంది సీతమ్మ. అబ్బబ్బా, పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ప్రతిరోజు ప్రతి విషయం ఎలా చెయ్యాలో చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాలి. అలా సీతమ్మ చీటికీ మాటికి కోడలిపై విసుక్కుంటూ ఉంటుంది. దమయంతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.